ఈ ఉపవాస దీక్ష వల్ల మన యొక్క శరీరం నందు అనేక రకాలైనటువంటి రోగ నిరోధక శక్తులు పెరుగుతూ ఉంటాయి. అదొక రీజన్ అయితే, ఈ యొక్క ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడము, తులసీ దళాలతో పూజించడము, ప్రత్యేకంగా ఆ రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉపవాస దీక్షను ఉండడం ద్వారా మనకు అనేక రకాల ప్రయోజనాలతో పాటు అనేక రకాలైనటువంటి దైవికం యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అదే రకంగా ఉపవాసము అన్నదానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి దగ్గరగా కొలవడము, దేవుణ్ణి దగ్గరగా ఉండి మనం నిరంతరము ఆరాధన చేసుకోవడము. ఉపవాసం అంటే నిరంతరము దైవిక నామస్మరణ చేసుకుంటూ ఉండేదాన్ని ఉపవాసము అని పిలుస్తాము. కానీ ఈ యొక్క ఆహార పదార్థ నియమాల్లో ఆహారం తినకూడదు ఏకాదశి రోజున అని చెప్పడం జరిగింది. ఆహారం తినకూడదు అని ఎందుకు చెప్తారు అంటే, మనం కడుపు నిండా భోజనం చేసి దేవతార్చన చేశామనుకోండి, ఆవలింతలు వస్తూ ఉంటాయి. మనము దేవతార్చనలో ఆవలింతలు తీసి పూజ చేయకూడదు. అలా చేస్తే దోషభూయిష్టము అని శాస్త్రం చెప్పింది. అందుకే మనము ఎప్పుడైతే భగవతారాధన చేస్తామో ఆ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల శరీరం చాలా దృఢంగా నిలబడుతూ ఉంటుంది. అందులోనూ మన మనస్సంతా కూడా భగవంతుని పైన లీనమవుతూ ఉంటుంది. అందుకే ఈ ఉపవాస దీక్ష చేయడం వల్ల పుణ్యము పురుషార్థంతో పాటు దైవికపరమైనటువంటి అనేక ప్రయోజనాలు మనకు కలుగుతాయి. అందుకే ఉపవాసం చేస్తే మనకు ఆ కైవల్య ప్రాప్తితో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అని శాస్త్రీయ దృక్పథం అండి.